అమరావతి నుంచి మనం ఈ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిలో మాజీ సీఎం ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. జగన్ నివాసాన్ని ముట్టడించారు బీజేపీ యువ మోర్చా నేతలు. జగన్ ఇంటి దగ్గర ఆందోళనకారులు బైఠాయించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీసింది. అందుకోసం మాజీ సీఎం హిందువులకు క్షమాపణలు చెప్పాలంటూ బీజేవైఎం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? తాడేపల్లి నుంచి మా కరెస్పాండెంట్ శివకుమార్ మరింత సమాచారం అందిస్తారు. శివకుమార్, మాజీ సీఎం జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ యువమోర్చా నేతలు జగన్ నివాసాన్ని ముట్టడించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా మీ డిమాండ్స్? మేము ఒకటే అడుగుతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 సంవత్సరాల పాటు ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేసి హిందూ మనోభావాన్ని దెబ్బతీశారు. తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, యావత్ ఆంధ్రదేశంలోని సింహాచలం నుంచి అన్నవరం దగ్గర శ్రీశైలం అందే అన్ని దేవాలయాల్లో కూడా ఇదే పరిస్థితి తీసుకొచ్చారు. తక్షణం జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. దీనిపైన ఈ ఎంప్లాయీస్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణం నిరసన చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోండి, మీరు చేసిన తప్పుకి మీరే క్షమాపణ చెప్పాలని కూడా కోరుకుంటున్నాము. శాంతియుతంగా చేస్తున్నా ఈ ధర్నాన్ని పోలీసులు అడ్డుకోవడం కూడా చాలా హేమేచరిగా మాట్లాడుతున్నాము. హిందూ మనోభావాలు దెబ్బతీయద్దు. మీకు తెలిసే ఈ నెయ్యి కల్తీ జరిగింది. ఒక నెయ్యిలోనే కాదు, లడ్డూ ప్రసాదంలో కాదు, యావత్ ఆహారాలు కూడా జరిగింది. దీని మీద మీరే తక్షణం క్షమాపణ చెప్పి ఆ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణం బర్తరఫ్ చేయాలని కూడా కోరుతున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆయన తాడేపల్లి నివాసం ముందర కూర్చొని చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రపంచంలోనే పెద్ద రాజకీయ పార్టీ యొక్క యువజన విభాగం బీజేవైఎం హెచ్చరిస్తూ ఉంది. ఇప్పటికైనా నువ్వు లడ్డూ ప్రసాదంతో ఏదైతే జంతువు కొవ్వు కలిపి కోట్లాది హిందువుల మనోభావాలని క్షోభకు గురి చేశావో, ఈరోజు వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి తిరుమల గుడి పైన 108 పొర్లు దండాలు పెట్టి మోకాళ్ళ పైన కూర్చొని లెంపలేసుకొని క్షమాపణలు హిందూ సమాజానికి చెప్పేంత వరకు జగన్మోహన్ రెడ్డి ఈ ఇంటి దగ్గర కాదు కదా, నీ రాష్ట్రంలో కూడా రాకుండా ఈ భారతీయ జనతా యువమోర్చా అడ్డుకుంటుంది. ఒక ఫ్లెక్సీని ముద్రించి జగన్ నివాసానికైతే అంటించినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కూడా బీజేపీ యువమోర్చా కార్యకర్తలందరూ కూడా జగన్ నివాసం ముందు బైఠాయించడంతో పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసి తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. పోలీసులు వారందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పోలీసుల అరెస్టును ఖండిస్తూ వారందరూ నిరసన కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూనే ఉన్నాం. పోలీసులు వారందరినీ అయితే బలవంతంగా స్టేషన్కు తరలిస్తూ ఉన్నారు. జగన్ క్షమాపణ చెప్పే వరకు మేము ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ కూడా వాళ్ళైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. అవుట్ స్టూడియో.